ఆయన ఎలా అయితే వర్క్ చేశారో ఆయన కూడా. మీ పేరు సార్? అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాలంటే భయం అవుతుంది, ఎందుకంటే మొదటిసారి మేము ఈ సినీ ఇండస్ట్రీ ఫంక్షన్ లాంచింగ్కి రావడం. ముఖ్యంగా 2016లో ఒక చిన్న సంఘటన చెప్తాను. 2016లో మేము అక్షర్ కుమార్ అన్నతో మేము అసోసియేషన్ ఉండే, మాది నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకటి స్థాపించినప్పుడు అన్న కూడా మాతో పాటు చాలా ముందుకు వచ్చి పనిచేస్తుండే. అప్పుడే అన్నతో ఒక మాట అన్న, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఈరోజు చెప్తా అక్కడ కూర్చొని ఉంటే. అన్న, మన ఇంత కష్టపడి పేషెంట్ హాస్పిటల్కి వస్తే మనం సేవ చేస్తుంటాం కదా, కానీ సొసైటీలో మనకంటూ ఒక గౌరవం అనేది లేదన్నా, ఏం చేద్దామన్నా అన్నప్పుడు అన్న ఒక మాట అన్నాడు, ఏదో ఒక రోజు మన నర్సెస్ తలెత్తుకునేలాగా నేను చేస్తాను తమ్ముడు, ఓపిక పట్టను అన్నాడు. కానీ ఈరోజు మా అక్షర కుమార్ అన్న, లేకుంటే మా కుమారస్వామి అన్న, మా నర్సింగ్ సమాజం ఈరోజు 2 రాష్ట్రాలే కావచ్చు, లేకుంటే ఎవరైతే ఆన్లైన్లో చూస్తుంటారో అందరు నర్సెస్, మోస్ట్లీ మా లైవ్ నడుస్తుంది అనుకుంటా, అందరికి లింక్ షేర్ అయింది ఆల్రెడీ, వాళ్ళందరూ తలెత్తుకునేలాగా మా అన్న ఈరోజు చేసిండు. అన్న, నిజంగా నీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టీం మెంబర్స్ అందరికీ కూడా, ఎందుకంటే మా నర్సెస్ మొదటిసారి మా నర్సింగ్ ఆఫీసర్ ఇలాంటి ఇంత మంచి సినిమాకి. తెలంగాణలో ఒక మాట ఉంటుంది, తెలంగాణలో మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి, అలాంటి మాణిక్యాలు మా అన్న ఒక మాణిక్యం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక మాణిక్యం మా అన్న. ఈరోజు మా నర్సెస్ అందరూ తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగే స్థాయికి మా నర్సింగ్ ఆఫీసర్ కుమారస్వామి అన్న ఎదిగినందుకు మా నర్సెస్ అందరి తరఫున అన్నకు కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ అదేవిధంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మా నర్సింగ్ కుటుంబాలన్నీ అందరూ కలిసి థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరించాలని, మరీ ముఖ్యంగా వాళ్ళు సోషల్ గ్రూప్లో ఇంకా ఎక్కువగా షేర్ చేసి అనేకులు ఈ థియేటర్కి చూడడానికి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీం మెంబర్స్ అందరికీ